అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కాంగ్రెస్ పార్టీలో మున్సిపల్ టికెట్ల కోసం పంచాయతీ నెలకొంది. జగిత్యాల మున్సిపల్ ఎన్నికల టికెట్ల పంపిణీలో ఎమ్మెల్యే సంజయ్ కే అధిష్టానం మొగ్గు చూపింది. టికెట్ల వ్యవహారంపై కాంగ్రెస్ లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇంటి ముందు కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కండువా మోసిన కాంగ్రెస్ కార్యకర్తలకు పార్టీ బీఫామ్లు ఇవ్వలేదని ఆరోపించారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన నాయకులకే బీఫామ్లు ఇచ్చారని విమర్శించారు. ఎమ్మెల్యే సంజయ్ ఇంటిని ముట్టడిస్తామని కార్యకర్తలు హెచ్చరించారు. కాంగ్రెస్ కార్యకర్తల కండువా కట్టారని ఎమ్మెల్యే సంజయ్ పై బూతులు తిడుతూ కాంగ్రెస్ కార్యకర్తలు రెచ్చిపోయారు. టికెట్ రాకున్నా జీవన్ రెడ్డి అనుచరులుగా పోటీలో నిలుస్తామంటున్న అభ్యర్థులతో మా ప్రతినిధి గోపికృష్ణ మరిన్ని వివరాలు అందిస్తారు. మరికొద్ది రోజుల్లో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న వేళ కూడా జగిత్యాల మున్సిపల్ కు సంబంధించి కాంగ్రెస్ పార్టీలో మాత్రం టికెట్ల నుండి కొనసాగుతూనే ఉంది. అయితే ఈ రోజు అయితే బీఫామ్స్ ఇచ్చేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అయితే లిస్టు జగిత్యాల మున్సిపల్ సంబంధించి 50 మంది అభ్యర్థులకు సంబంధించి లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. అయితే ఇందులో పూర్తి స్థాయిలో మాత్రం ఎమ్మెల్యే సంజయ్ తో పాటు మాజీ మంత్రి జీవన్ రెడ్డి వర్సెస్ గా కొనసాగుతున్న నేపథ్యంలో ఎన్నో ఏళ్ల నుంచి కూడా ఆ టికెట్ల కొరకు వేచి చూస్తున్న కార్యకర్తలకైతే జీవన్ రెడ్డికి సంబంధించి నిరాశ ఎదురైందని చెప్పొచ్చు. అయితే ఈ ప్రస్తుతం అయితే మనతోటి జీవన్ రెడ్డి నివాసం వద్ద ఉన్నాము. ఇక్కడ కార్యకర్తలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మరికొంతమంది టికెట్ ఆశించి భంగపడ్డ అభ్యర్థులు కూడా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇటు పూర్తి స్థాయిలో మీరు అభ్యర్థిగా కాంగ్రెస్ అభ్యర్థిగా జీవన్ రెడ్డి అనుచరుగా కూడా ఎన్నో నుంచి కొనసాగుతున్నా మీకు టికెట్ రాకపోవడానికి కారణం ఏంటి? అసలు టికెట్ రాకపోవడానికి కారణం ఏంటంటే ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో మరి బాగా పనిచేశారో వాళ్లను అనగదొక్కాలనేటువంటి ఒక దురుద్దేశం శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారు మరి తన ఎంబడ కాంగ్రెస్ పార్టీ జెండా వేసుకుని వ్యక్తులను, కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం లేని వ్యక్తులను, ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ పార్టీ కండువా వేసుకొని వార్డులో తిరిగిన వ్యక్తులకు టికెట్ ఇవ్వడం జరిగింది. మరి దీన్ని ఈ రోజు జగిత్యాల కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఒక దుర్దినంగా నేను పేర్కొంటున్నా. ఇది ఇక్కడ కాదు, రాష్ట్ర వ్యాప్తం కూడా కార్యకర్తలు నాయకులు ఆలోచించాలా, పీసీసీ కూడా ఆలోచించాలా. ఈ రోజు నువ్వు శాసనసభ్యుని చేర్చుకున్నావు, ఇబ్బంది లేదు, శాసనసభ్యునికి అసెంబ్లీలో విలువి ఫండ్స్, కానీ ఎవడైతే పార్టీని నమ్ముకున్న జెండా వండుకున్నటువంటి కార్యకర్తలను మరి టీఆర్ఎస్ చెందిన వ్యక్తులకు 30 వార్డులలో మా మూలం కాదని టికెట్లు ఇవ్వడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఇది సంజయ్ కుమార్ ను గాని మరి ఎవడైతే టీఆర్ఎస్ కాకుండా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇస్తుండో కార్యకర్తల జగిత్యాల తరిమి కొట్టాలని చెప్పి వాళ్ళు బట్టలు కూడా తెచ్చి కొట్టాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. చెప్పండి, ఇటు పూర్తి స్థాయిలో మాత్రం ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా పోటీ చేసేందుకు కూడా సిద్ధమైన పరిస్థితిలో పూర్తి స్థాయి ఎన్నో నుంచి కార్యకర్తగా మీరు ఉన్నారు. ఇప్పుడు జీవన్ రెడ్డి అనుచరుగా కొనసాగుతున్న నేపథ్యంలో అయితే మొన్న పార్టీలో చేరిన వారికి అయితే టికెట్ ఇవ్వడాన్ని మీరు ఏ విధంగా చేస్తారు? వాస్తవానికి మాకు జరిగింది మామూలు అన్యాయం కాదు. మేము 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ జెండాను భుజాన వేసుకొని పార్టీ బలోపేతానికి కృషి చేసి ప్రతిపక్షంలో గెలిచినాం. మళ్ళీ గవర్నమెంట్ వచ్చినాక మాకు కేటాయిస్తారని చెప్పి ఆశపడ్డాం. ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉందంటే కార్యకర్తలే కారణం అని చెప్పి నాయకులు చెప్తా ఉంటారు. కానీ ఇలా మాకు అన్యాయం చేసిర్రు. ఎవరైతే కాంగ్రెస్ పార్టీ జెండా పట్టని వాళ్ళు, పోయినసారి బీఫామ్లు బీఆర్ఎస్కి తెచ్చుకున్న వాళ్ళు, కనీసం సభ్యత్వం లేని వాళ్లకు కాంగ్రెస్ పార్టీ ఇలా బీఫామ్లు కేటాయించడం అంటే అదొక వ్యభిచార గుణం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాయి. ఎందుకంటే తీసుకున్నోనికి సిగ్గులేదు, ఇచ్చినోనికి మానలేదు అన్నట్టు ఏంది వ్యవస్థ. వాస్తవానికి బీఫామ్ అనేటువంటిది కార్యకర్త గౌరవాన్ని నింపిస్తుంది. బీఫామ్ ఒక పార్టీ సింబల్ అనేటువంటిది కార్యకర్త గౌరవానికి నిదర్శనం. ఇవాళ ఓట్లు బీఫామ్ తెచ్చుకుంటూనే వాళ్ళు లేరు. మీ ఏషాలు తెలుసు, బీఫామ్ తెచ్చుకున్న అన్ని ఎన్నెన్ని ఏషాలు వేసిరో వాటిల్లో ప్రజలు గమనిస్తున్నారు. మిమ్మల్ని 100% ఓడిస్తాం. ఇప్పుడు ప్రస్తుతం అయితే జీవన్ రెడ్డి అనుచరులకు ఒక 50 సీట్లలో 22 సీట్లు మాత్రమే వచ్చినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఫర్దర్ వాళ్ళని పోటీలో ఉంచేందుకు కూడా నిర్ణయం తీసుకుంటున్నారా పార్టీ పరంగా, లేకపోతే ఇండిపెండెంట్ గా ఉండే అవకాశం ఉందా? ఏ విధంగా? మిత్రులు చెప్పినట్టు ఇండిపెండెంట్ గా ఉండటానికి కొరకు అనేది అది జీవన్ రెడ్డి గారి నిర్ణయం మీద ఆధారపడి ఉంటది. మాకు వచ్చిన 22, 25 జీవన్ రెడ్డి గారి పక్షాన వచ్చిన సీట్లకు కాంగ్రెస్ పార్టీ పరంగా ఖచ్చితంగా పోరాటం చేస్తాము. ప్రజల దగ్గరికి వెళ్లి మిగతా క్యాండిడేట్లకు కూడా న్యాయం జరిగే విధంగా న్యాయం జరగాలని చెప్పి ప్రజల దగ్గరికి తీసుకెళ్తాం. ఈ సీట్లు 50 సీట్ల కేటాయింపు లోపల ఏదైతే జీవన్ రెడ్డి గారు పంపినారో
ఆ లిస్టు లోపట జీవన్ రెడ్డి గారు సూచించినాం. కానీ ఆయన 25 సంజయ్ డాక్టర్ గారు 25 తీసుకొని బీఆర్ఎస్ వాళ్ళకి ఇస్తే ఈ మిగతా 25 లోపల కూడా ఆయననే సెలెక్ట్ చేసిండు. ఆయన చెప్పుతే మెప్పు కోరాలే, కొద్ది అమాయకులను చూసుకొని సెలెక్ట్ చేసుకున్నాడు ఆయన. కానీ ఒక వాయిస్ వినిపించే విధంగా నేను ఇంతకుముందు 4 లీడర్ గా జీవన్ గారు నేను మున్సిపల్ లోపల పనిచేసినాము. సంజయ్ డాక్టర్ గారు చేసిన అవినీతులు, అప్పుడు చేసిన చైర్మన్ గాని, అప్పుడు చేసిన వైస్ చైర్మన్ గాని, వాళ్ళు చేసిన అన్యాయాల మీద నేను గలమిప్పినందుకు నన్ను రిజర్వేషన్లకి వెళ్ళి కూడా సంజయ్ డాక్టర్ గారు పక్కకు పెట్టిండు. ఒరిజినల్ జీవన్ రెడ్డి గారి కాంగ్రెస్ కార్యకర్తల ముందంగా కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్లకు బీఫామ్స్ ఇవ్వడం అనేది కాంగ్రెస్ పార్టీ మహేష్ కుమార్ గౌడ్ గాని, మొన్న ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ గారు వచ్చి జీవన్ రెడ్డి గారి మీద మాట్లాడు చాలా విషయాలను ఖండిస్తున్నాం. ఏదేమైనప్పటికీ కూడా ఏదైతే జైత్యాల ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాలుగా దాదాపు 1987 నుండి కూడా జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కూడా జైత్యాల మున్సిపాలిటీ మాత్రం చేజిక్కించుకున్నారు. మున్సిపల్ అయితే రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా అంటే టీడీపీ హయాంలో 3 సార్లు కూడా జగిత్యాల రాష్ట్రం మొత్తం టీడీపీ జరిగినప్పటికీ కూడా ఓన్లీ తెలంగాణ జగిత్యాల్లో మాత్రం ఈ కాంగ్రెస్ జెండా ఎగిరైంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ జీవన్ రెడ్డి గారికి టికెట్లు ఇవ్వకపోవడానికి కారణం ఏమని ఉంటుంది? అసలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2014 తెలంగాణ ఏర్పడ్డాలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ హవా కొనసాగినప్పటికీ కూడా జగిత్యాలలో మాత్రం కాంగ్రెస్ అయితే కొనసాగింది. ఇప్పుడు మనం ఏ విధంగా చూడవచ్చు, ఎందుకు టికెట్లు రాలేవని భావిస్తున్నారు? ఏమైనా కానీ సంజయ్ డాక్టర్ బీఆర్ఎస్ క్యాండిడేట్ ను కాంగ్రెస్ పార్టీలో చలామణి చేసినట్టు ప్రవర్తించి ఆయనకు టికెట్లు ఇవ్వడం చాలా ఘోరమైన విషయం. 84లో జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ లోకి వచ్చిండ్రు. మేము కూడా అప్పటికెళ్ళి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాము. జీవన్ రెడ్డి గారు అప్పటి నుండి ఇప్పటి వరకు 5-6 పర్యాయాలు ఏదైతే మున్సిపల్ లోపల చైర్మన్ గాని వైస్ చైర్మన్ గాని జీవన్ రెడ్డి గారు అనుకున్న వ్యక్తులే చైర్మన్ లా కొనసాగినారు. వారి అధ్వర్యం లోపల కాంగ్రెస్ పార్టీ వాళ్లకు న్యాయం జరుగుతుంది. ప్రజలకు సేవ చేయడానికి వారికి పని లేకుండా రాజకీయమే పనిగా భావించి అందరికి సేవ చేస్తూ ఓడినా గెలిచినా జగిత్యాల నియోజకవర్గం తెలంగాణలో ప్రజలకు సేవ చేయాలన్న ఒక దృక్పథంతో వారు ముందుకు పోతున్నారు. కాబట్టి ఇప్పుడు కూడా జీవన్ రెడ్డి గారి అనుచరులే గెలిచి చైర్మన్ వైస్ చైర్మన్ కోఆప్షన్ మెంబర్లు కూడా జీవన్ రెడ్డి గారి అనుచరులు ముందుకు సాగుతారని చెప్పి మనవి చేసుకుంటూ వాళ్ళకు నమస్కారం చెప్పు. ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్రంలో ఏ గవర్నమెంట్ ఉన్నా జగిత్యాల మాత్రం జీవన్ రెడ్డి హవా కొనసాగుతుందని చెప్పారు. ఇప్పుడు కూడా ప్రస్తుతం ఈ బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళకి టికెట్ కేటాయించినప్పటికీ కూడా జీవన్ రెడ్డి అనుచరులకు ఖచ్చితంగా గెలుపొందుతామని 50కి 50 సీట్లు కూడా పోటీలో ఉండే విధంగా కూడా చూస్తామని చెప్పేసి కూడా ఇక్కడ కార్యకర్తలు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. దాదాపు జీవన్ రెడ్డి మాత్రం 4 తర్వాత తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ క్రాంతితో గోపికృష్ణ, జీ తెలుగు న్యూస్, జగిత్యాల జిల్లా. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.